ఎట్టకేలకు విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ సీటును కూడా వైసీపీ అధినాయకత్వం కన్ఫర్మ్ చేసింది. విశాఖలో కీలకమైన గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయబోతున్నారు. ఈ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్న కార్పొరేట్ ఉరుకూటి రామచంద్రరావును తీసుకొని వచ్చి ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన గుడివాడ శిష్యుడే, పైగా గుడివాడ స్కెచ్లో భాగమే అని ఇప్పుడు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం క్రితమే మంత్రి గుడివాడను సొంత నియోజకవర్గం చూసుకోమని వైసీపీ అధినాయకత్వం చెప్పిందని టాకు. గుడివాడ సొంత ఊరు మింది గ్రామం, అది ఉండేది గాజువాక పరిధిలో. దాంతో ఆయన పోటీ చేయాల్సింది గాజువాక నియోజకవర్గం నుంచే. ఇక చూస్తే 2019లోనే ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలి. కానీ తిప్పల నాగిరెడ్డి అనే సీనియర్ నేత ఉండడం వల్ల వీలు పడలేదు. పైగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో సామాజిక సమీకరణలను చూసుకొని మరీ రెడ్డికి అక్కడ ఛాన్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు చూస్తే గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారా అని ఊహించి యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చందుని ఇన్ఛార్జిగా చేసింది. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. అదే టైంలో జనసేన అక్కడ పోటీ చేస్తుందని ఊహించారు. కాపు అభ్యర్థి ప్రత్యర్థిగా ఉంటారు అని కూడా అంచనా వేశారు. తీరా ఇప్పుడు చూస్తే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఆయన టీడీపీ నేత, యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో సేమ్ కమ్యూనిటీ నుంచి పోటీ పెడితే ఓట్లు చిల్లుతాయి కాబట్టి కాపుకే ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలని భావించి గుడివాడను బరిలోకి దింపుతున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా ముఖ్యంగా ఉంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపులు యాదవులు డామినేటింగ్ రోల్లో ఉన్నారు. 2009లో గాజువాక ఏర్పాటు అయితే కాపు అభ్యర్థి తొలి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో యాదవ్ సామాజిక వర్గం నుంచి పల్లా గెలిచారు. 2019లో జగన్ వేవ్లో రెడ్డి సామాజిక వర్గం గెలిచింది. ఈసారి కాపు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఆ సామాజిక వర్గంలో ఉంది. దాంతోపాటు జనసేనకు సీటు కావాలని అడిగారు. కానీ పొత్తులలో ఇది టీడీపీకి వెళ్తోంది అని అంటున్నారు. ఇలా రెండు పార్టీలలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో గుడివాడను వైసీపీ తరపున దింపుతున్నారు. ఇక తిప్పల వర్గం నుంచి కూడా ఉరుకూటిని తప్పించి ఎవరికి ఇచ్చినా పని చేస్తామని హామీ ఇచ్చింది. గాజువాకలో పెద్ద ఎత్తున ఉన్న కాపులు వైసీపీకి ఈసారి సపోర్ట్గా ఉంటారు అన్న నమ్మకంతో వైసీపీ గుడివాడను బరిలోకి దింపుతోంది. ఈసారి కనుక ఆయన గెలిస్తే గుడివాడకు గాజువాక సొంత సీటు అయిపోతుంది. మొత్తానికి గాజువాక వంటి కీలకమైన సీటులో మంత్రిని అభ్యర్థిగా నిలబెడుతూ వైసీపీ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంది అని టాక్ వినిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఆసక్తికరమైన పోరు సాగనుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువే. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామన్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అది కూడా తమకు అనుకూలిస్తుందని వైసీపీ భావిస్తోంది. అలాగే జనసేనకు టికెట్ ఇవ్వకపోతే వారి ఓట్లలో కూడా చీలిక వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తోంది. తనకు గాజువాక సీట్ కన్ఫర్మ్ అవుతుందని ముందే తెలుసుకున్న గుడివాడ పవన్ మంచివాడు, అమాయకుడు అని రీసెంట్గా కామెంట్స్ చేశారు. ఆయన చంద్రబాబు వాడుకుంటున్నారు అని గుడివాడ చేసిన ఈ కామెంట్స్ గాజువాకలో ఉన్న జన సైనికులను తన వైపు తిప్పుకోవడానికే అంటున్నారు. మొత్తం మీద సొంత గడ్డ మీద గుడివాడ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.